రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడులో పలు ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు విక్రయాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాపట్ల జిల్లా మాటూరులో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ చంద్రమౌళి ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు, 5 ఎస్ఐలు కాలనీలో ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 3 బైకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. అసాంఘిక శక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 90 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మాదక ద్రవ్యాలపై అవగాహన కోసం స్థానికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. యువకులతో ప్రతిజ్ఞ చేయించారు.